వెల్కమ్ టు వినీలా స్పార్కిల్. సో చాలా మంది మార్నింగ్ బూస్టింగ్ డ్రింక్ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి అండ్ ప్లస్ ఆకలి అవ్వకుండా ఉండడానికి మాకు ఏమైనా చిట్కాలు చెప్పండి అన్నారు. ఆకలి అవ్వకుండా ఈ మధ్యకాలంలో చాలా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. సో అవన్నీ కాకుండా హోమ్ రెమెడీస్ ఉన్నాయి ఆకలి అవ్వకుండా, క్రేవింగ్స్ తగ్గటానికి. అండ్ ఈ ఈ డ్రింక్ ఎస్పెషల్లీ మార్నింగ్ తీసుకోవటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ అవుతుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ అవుతుందని అన్ని అలానే తీసుకోవద్దు. పసుపు అనేది డైలీ ఒక్కసారే తీసుకోవాలి డ్రింక్లో. మిగిలిన టైంలో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలుపుకోవచ్చు ఆకలి అవ్వకుండా. ఒక 3 టైమ్స్ తీసుకోవచ్చు, బట్ కౌంట్ ద క్యాలరీస్. సో ఆ డ్రింక్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. హియర్ వి గో. సో ఇది ఎర్లీ మార్నింగ్ మనకి చాలా ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి, మనకి ఎనర్జెటిక్గా ఉండటానికి యూజ్ అవుతుంది. మనం 3 టైమ్స్ డే కూడా తీసుకోవచ్చు. మనం టర్మరిక్ని అంటే పసుపుని అవాయిడ్ చేయాలి. ఎవ్రీ టైము పసుపు తీసుకోవాల్సిన అవసరం లేదు. పసుపు కూడా 3 మంత్స్ కంటిన్యూగా తీసుకొని ఒక 1 మంత్ బ్రేక్ ఇవ్వటం మంచిది. అంటే కంటిన్యూస్గా ఏది తీసుకున్నా అంత మంచిది కాదు. సో బ్రేక్ అనేది బ్రేకే. సో ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ వామ్ వాటరు, దీంట్లో నాకు జింజర్ ఇష్టము, నా వీడియోలో అంతా చెప్తున్నాను. 1 స్పూను జింజరు, కొంచెం టర్మరిక్, లెమను, నాకు లెమన్ ఇష్టం కాబట్టి హోల్ లెమన్ పిండేస్తున్నాను. సో నాకు గీ ఇష్టం కాబట్టి సో ఈ టీ స్పూన్ గీని నేను ఇందులో వేసేస్తున్నాను. సో నీట్గా, ఇది వామ్ వాటర్ అనమాట, హాట్ వాటర్ కాదు, వామ్ వాటర్. అండ్ దీంట్లో బ్లాక్ పెప్పర్ కూడా వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ గీ తినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు చక్కగా ఆలివ్ ఆయిల్ కానీ అవకాడో ఆయిల్ కానీ వాడుకోవచ్చు. అంటే గీ తినని వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు గీ ఇష్టం కాబట్టి నేను గీ వేసుకున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ డ్రింక్ అనమాట. చాలా బాగుంది. పెప్పర్ వాసన, అల్లం వాసన, గీ, పసుపు వాసన ఏమంత తెలియదు, కొంచెం వేసుకుంటున్నాం కాబట్టి. సో ఆకలి వేసినప్పుడల్లా ఇలా ఈ డ్రింక్ తీసుకోవటం వల్ల ఆకలి తగ్గుతుంది. సో మనకి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏ అవసరాలు లేకుండా చక్కగా మన ఆకలిని మనం కంట్రోల్లో పెట్టుకొని చక్కగా క్యాలరీస్ని కౌంట్ చేసుకుంటూ మిగిలిన క్యాలరీస్లో ప్రోటీను, ఆబ్వియస్గా గుడ్ ఫ్యాట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెట్టుకుంటే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ట్రై దిస్ అట్ యువర్ హోమ్. థ్యాంక్ యూ.